మానవ జీవితంలో మొక్కలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మొక్కలు మానవులకు ప్రాణవాయువును అందించటమే కాదు, అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కూడా తెచ్చిపెడతాయి. అంటే కొన్ని మొక్కలు ఇంట్లో నాటడం వల్ల అదృష్టాన్ని, సంపదను తెస్తాయని, సానుకూల మార్పులు వస్తాయని చెబుతారు. చాలా మంది మనీ ప్లాంట్ను తమ నివాసాల్లో పెంచుకుంటారు. ఇది చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ మొక్క నాటడం వల్ల సంపద వస్తుందని భావిస్తారు. అయితే మనీ ప్లాంట్ను మించి ప్రత్యేకమైన, పవిత్రమైనదిగా భావించే మరో మొక్క కూడా ఉంది. ఆ మొక్కను నివాసంలో నాటుకుని పెంచుకుంటే సానుకూల వాతావరణంతో పాటు ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయని నమ్ముతారు. ఆ మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ మొక్క పేరే క్రాసులా జెడ్. దీన్ని ఒక ప్రత్యేక, శక్తివంతమైన మనీ ప్లాంట్గా పరిగణిస్తారు. చైనీస్ వాస్తుశాస్త్రం లేదా ఫెంగ్ షుయ్ ప్రకారం ఇది సాధారణ మనీ ప్లాంట్ కంటే కూడా ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు. ఇంట్లో క్రాసులా మొక్కను నాటడం వల్ల ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తొలగిపోతాయని నమ్ముతారు. అంతేకాక ఈ మొక్క కొత్త ఆదాయ మార్గాలను తెరవటానికి, సానుకూల శక్తి, శ్రేయస్సును పెంపొందించేందుకు సహాయపడుతుంది. మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే మీ ఇంట్లో ఈ మొక్కను నాటడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం క్రాసులా మొక్కను నాటడం వల్ల మీ ఉద్యోగం, వ్యాపారానికి ప్రయోజనం చేకూర్చడమే కాకుండా ఇంట్లో శక్తి, సమతుల్యతను కాపాడుతుంది. ఇది వ్యాపారవేత్తలకు శుభప్రదంగా పరిగణిస్తారు. క్రాసులా మొక్కను ప్రధాన ద్వారం కుడివైపున ఉంచాలి. క్రాసులా మొక్కను నివాసంలో నాటడం వల్ల సంపద వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ మొక్కకు అధికంగా నీరు పోయాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే దీని ఆకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. తగినంత సూర్యకాంతిని ఈ మొక్కకు తగిలేలా చూసుకోవాలి. ఇంట్లో మొక్కలు ఉండటం పర్యావరణాన్ని శుద్ధి చేయడంతో పాటు మానసిక సమతుల్యతను కాపాడుతుంది.